రైట్ సుధీర్ జీ, హార్దిక్ పాండ్యా ఒకసారి గేమ్ చూస్తే బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ రెండిట్లోనూ విఫలమయ్యాడు. హార్దిక్ ఫామ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటి? హార్దిక్ పర్ఫార్మెన్స్ని ఎలా అనాలిసిస్ చేయొచ్చు అంటారు? చూడండి, ఒక మ్యాచ్ తోటి మనం ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ కూడా చేయకూడదు. హార్దిక్ పాండ్యా మనందరికీ తెలుసు, ఈ ప్లేడ్ కీ రోల్ యాక్చువల్లీ మనకు వరల్డ్ కప్ గెలవడంలో. అసలు యాక్చువల్ గా అతను 200% పర్ఫార్మెన్స్ కనబరచడంలో. ఇండియా వరల్డ్ కప్ ఇచ్చిందంటే అతని కాంట్రిబ్యూషన్ బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో అన్నిట్లలో కనబడింది. అండ్ ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా విషయం మాట్లాడితే ఇండియా విషయం కూడా మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు T20 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ థింక్ ఒక యంగ్ టీమ్ తయారవుతుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈవెన్ యశస్వి జైస్వాల్ లేడు, శుభ్మన్ గిల్ లేడు, వీళ్ళందరూ కూడా ఆల్ ఫార్మర్స్ ఆడే ప్లేయర్స్. సో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్. అంటే హార్దిక్ పాండ్యా అన్ఫార్చునేట్లీ రియల్ గా చెప్పాలంటే వంశీ, ఆల్ ఫార్మాట్స్ లో ఆడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఒకటే ఫార్మాట్ కు అతడు రెస్ట్రిక్ట్ కావాల్సి వచ్చింది. ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ లో కూడా ఉండే ఎబిలిటీ అతనికి ఉంది. అండ్ ఈ ప్లే టెస్ట్ మ్యాచెస్ ఆల్సో, టెస్ట్ లో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ కనబడి, బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీస్ కారణంగా అతడు దూరం కావాల్సి వచ్చింది. ఒక్క మ్యాచ్ తోటి అతని పర్ఫార్మెన్స్ వచ్చేది కూడా, బికాస్ యూనో దెర్ వాజ్ సమ్ టర్న్ ఫర్ ద స్పిన్నర్స్. యాక్చువల్లీ స్పిన్నర్స్ చక్కగా రాణించారు. బిస్నాయ్ ని చూసాం మనం, మంచి బౌలింగ్ పరిచాడు. అండ్ అదే రకంగా చక్రవర్తి వాజ్ గుడ్ యాక్చువల్లీ. అండ్ పేసర్స్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడలేదు. ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా మహారాజ్ డిడ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో ఐ థింక్ కొంచెం స్పిన్నర్ ఫ్రెండ్లీ వికెట్ లో ఒక పేసర్ రాణించకపోవడంతో అంత పెద్ద మనం బ్లేమ్ చేయకూడదు. బికాస్ ఇంకా 3 మ్యాచెస్ ఉన్నాయి. అండ్ లక్ష్మణ్ యాజ్ ఎ కోచ్ కూడా మనం మాట్లాడుకోవాలి. బికాస్ ఇప్పుడు లక్ష్మణ్ కూడా నేను అనుకుంటాను ఇప్పుడు గంభీర్ తర్వాత నేను అనుకుంటాను అతను కూడా ఒక మంచి కోచ్ గా ఎదుగుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అతన్ని అసలు యాక్చువల్ గా మెయిన్ కోచ్ గానే ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఐ థింక్ యూనో లక్ష్మణ్ కోచ్ గా ఉన్నప్పుడల్లా కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూస్తున్నాం మనం. యంగ్స్టర్స్ ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ దట్స్ ఆల్సో గుడ్ న్యూస్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. బికాస్ డిఫరెంట్ ఫార్మర్స్, డిఫరెంట్ కోచెస్ కూడా చక్కగా యూనో అంటే వాళ్ళ ఎబిలిటీస్ ని కనబరచడం అనేది కూడా గుడ్ న్యూస్ గా చెప్పుకోవాలి వంశీ. నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ లక్ష్మణ్ కోచ్ ఇన్ ఫ్యూచర్ ఇట్స్ గోనా బి గుడ్ థింగ్.